ఇలా కర్రీలు చేసుకుని కష్టపడి లక్షల్లో డబ్బు ఎప్పటికి సంపాదిస్తారు? ఎప్పుడు పార్వతిని జైలు నుంచి విడిపిస్తారు? అందుకని మీరందరూ నా ఇంట్లో సారీ ఒకప్పటి మీ ఇంట్లో నాకు ఊడిగం చెయ్యాలి. చంపేస్తాను. నీ నోట్లోంచి ఒక్క మాట బయటకు వచ్చినా ఈ ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళవు. అలా కొట్టు పెద్ద బాబు. అదేంటో దేవా, నువ్వు కొట్టినప్పుడు నొప్పి కంటే నీ చెయ్యి తాకిందనే ఆనందమే నాకు ఎక్కువ అనిపిస్తుంది. నువ్వు మారవు. ఓ, మొదటి ఆప్షన్ నచ్చలేదని అర్థమైంది. పోనీ సెకండ్ ఆప్షన్ చెప్పనా? ఎందుకు? రెండో చెంప పగలగొట్టించుకోడానికా? చీప్ రాంటీ, నీకు నచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఏంటది? మీ ఇంట్లో నన్ను మహారాణిలా చూసుకోవాలి. నెలకు 10 లక్షలు పడేస్తా. మీ ఇల్లు ఇరుకుగా ఉన్నా నా మనసు విశాలం కాబట్టి అడ్జస్ట్ అవుతాను. ఏమంటారు? నీ నీడ పడకూడదనే ఇంత దూరం వచ్చా. మళ్ళీ నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టుకుంటా అనుకున్నావు. పెద్దబాబు చిన్నబాబు ఇంకా చూస్తారేంటి? దాన్ని మెడ పెట్టుకుని బయటికి గెట్టండి. వాళ్ళ చేతులకి ఎందుకు బావగారు బురద అంటాడో? నేనున్నానుగా. ఏయ్ రావే, రావే, నడు. నిన్ను చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదేనేమో. ఇదేమన్నా నరసింహ సినిమా అనుకున్నారా? ఒక్క సాంగులో బాగా డబ్బున్న వాళ్ళైపోవడానికి. ఇది జీవితం. మీరు క్యారేజ్ కట్టి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి మీ కోడల్ని శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి విడిపించుకొని తీసుకొచ్చేలోపు శ్రీకృష్ణుడు అదే మీ ఘట్టమ్మనేని వారసుడు అక్కడే పుట్టడం పాకడం పూర్తయి నానమ్మ తాతయ్య నాన్న అంటూ వచ్చి మా అమ్మను విడిపించండి అంటూ కోరుకుంటాడు. బాగా చెప్పావు. తెలుసో తెలియకో ఘట్టమనేని వారసుణ్ణి శ్రీకృష్ణుడితో పోల్చావు. ఎన్ని కష్టాలు వచ్చినా నా కోడలు తట్టుకోగలదు. కానీ నీ దయాదాక్షిణ్యాలతో బతకాల్సిన పరిస్థితి ఈ ఘట్టమనేని కుటుంబానికి ఎప్పటికీ రాదు. మొదట్లో మంచిపై చెడు గెలిచినట్టే ఉంటుంది, కానీ చివరికి గెలిచేది మంచే. ఆఫ్ కోర్స్, కానీ ఇప్పుడు కాలం నా వైపు ఉందంటీ. కురుక్షేత్రంలో కూడా 1,000,000 మంది కౌరవుల వైపే ఉన్నారు, కానీ వనవాసం చేసిన పంచ పాండవులే గెలిచారు, కౌరవులు కాదు. మీరు చెప్పే కురుక్షేత్రంలో నీలాంబరి లేదాంటీ. ఉంటే కౌరవులే గెలిచేవారు. ఓటమంటే ఏంటో మా అమ్మకు తెలీదు. పోనీ సూర్యోదయం అంటే ఏంటో తెలుసా?
తెలియకపోతే తెలుసుకోవాలి. ఎందుకంటే ఘట్టమనేని వంశం పరువు, ఇప్పటి వరకు ఉన్న ప్రతిష్ట ఇంకో 10 అంటే 10 గంటల్లో పోతుంది. హ, సూర్యుడు రావడం, ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు దొంగని టీవీలో న్యూస్ రావడం, మీ పరువు పోవడం. నిన్నిలా వదిలే ఎలా వెళ్ళమంటావు పార్వతి? అమ్మగారు మీకు దండ పెడతాను. మీరందరూ వెళ్ళకపోతే నేను చచ్చినంత పార్వతి, ఏంట మాటలు? పార్వతి, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు. నా కోసం మీరు ఇప్పటి వరకు కోల్పోయింది చాలమ్మగారు. పార్వతి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను. అలాంటిది ఇప్పుడు ఇలా వదిలి ఎలా వెళ్ళగలను? ఆ? నాకు మీ మీద నమ్మకం ఉంది పెద్దబాబు గారు. నన్ను మీరందరూ బయటికి తీసుకొస్తారు. వీళ్ళిక్కడ నన్నేం చెయ్యలేరు. ఈ పురుగులను తిని ఎలా బతుకుతావు పార్వతి? చిన్నమ్మ గారు, వీళ్ళకేం తెలుసు? నన్ను బతికించేది వీళ్ళు విసిరే మెతుకులు కాదు, మీ ప్రేమాభిమానాలు. దయచేసి వెళ్ళండి, మీకు దండం పెడతాను. పార్వతి, ఎందుకు అలా మాట్లాడతావు? వెళ్ళండి అమ్మగారు. అయ్యగారు, పెద్దబాబు గారు, వెళ్ళండి. పార్వతి, పార్వతి, వెళ్ళండి, నాకేం కాదు. పదండమ్మా, పదండి. నడవండి బాబు, పదండి. నడవమ్మా. ఏయ్, మా వదిన మీద ఈగ వాళ్ళ ఇక్కడున్న ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండరు, గుర్తుపెట్టుకో. నా మోహన డబ్బులు విసురుకొట్టి ఏమన్నావో గుర్తుందా? మీ బిడ్డని కాపాడాలనుకున్న పార్వతి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూసావుగా. పాపం, దానికి తెలీదు దాని బిడ్డ దానికి దక్కడు అని. పార్వతి, ఎలా అయినా నిన్ను బయటికి తీసుకొస్తాను, జాగ్రత్త. పదండమ్మా. ఆగండి. ఆంటీ, చెప్పడం మర్చిపోయాను. ఇంకో అరగంటలో న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి మీ ఇంటికి నేనొస్తాను. నిండుగా ఉన్న సూట్ కేసుతో మీ ఇంటి నుంచి నేను బయటికి వెళ్తే ఉదయాన్నే జనాలు చదివే పేపర్లో న్యూస్ నిండుగా ఉంటుంది. ది గ్రేట్ ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు దొంగ అని. అమ్మగారు, ఆ రాక్షసి మాటలు వినకండి. మాటలతోనే మాయ సేస్తుంది. ఏయ్, నువ్వు 100 చెప్పినా నీ మాటలు అసలు వీళ్ళకి వినపడవే. నేను చెప్పే మాటలు తూటాల్లో గుండెల్లో గుచ్చుకుంటాయి. ఆంటీ, ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకొని ఒక్క అరగంటలో నువ్వే దిక్కు నీలాంబరి అని నా దారికి రండి. ఇప్పుడు మీరందరూ వెళ్ళండి. వెళ్ళండి.
ఛీ! పార్వతి, ఇప్పుడు నేను ఆడే ఆట పేరేంటో తెలుసా? డివైడ్ అండ్ రూల్ పాలసీ. అదే విభజించు పాలించు. ఏ కుటుంబం అయితే నన్ను వద్దు అనుకున్నారో అదే కుటుంబం నన్ను నెత్తిన పెట్టుకునేలా చేయబోతున్నాను. అది జరగదు, జరగనివ్వను. వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. దీంతో ముందు ముందు చాలా పనుంది. అలాగే మేడం. పార్వతి దొంగ అనే ముద్ర వేసుకుంది. అలాంటి పార్వతి కోసం నేనా నీలంబరి చెప్పినట్టు చేస్తే ఏం కాదండి. అఖిల, నువ్వు ఆ రాక్షసి నీలాంబరి ముందు తల వంచి పని మనిషిగానా? నో, నోవే అఖిల. అసలు ఊహించుకుంటేనే ప్రాణం పోతుంది అఖిల. అఖిల, ఈ విషయం నాతో అంటే అన్నావు గాని పెద్దబాబు చిన్నబాబుతో మాత్రం అనుకు. వాళ్ళు తట్టుకోలేరు అఖిల. తప్పదండి. బిడ్డ పుట్టగానే ఆనందంతో ఉన్న తల్లిదండ్రుల మొహం చూడాలి గాని పోలీస్ స్టేషన్లో ఖైదీల మొహం కాదు. ప్రాణం పోయిన ఓటమిని ఒప్పుకొని అఖిలాండేశ్వరి ఇప్పుడు ఓటమిని ఒప్పుకుంటోందా? ఎందుకు అఖిల? ప్రాణం విలువ తెలుసు కాబట్టి. అయినా ఇక్కడ అఖిలాండేశ్వరి ఓడిపోతుంది కానీ పార్వతిని విడిపించుకుని ఒక అత్తగా నాన్నమ్మగా గెలుస్తుంది. మొదటిసారి ఓడిపోతుంటే గర్వంగా ఉందండి. ఎందుకంటే నా వాళ్ళ కోసమే కదా. ఆ నీలాంబరి రాగానే నా ఓటమిని ఒప్పుకుని పార్వతిని విడిపించమని అడుగుతాను. అది కాదఖిల. మీరింకేం మాట్లాడొద్దు. పెద్దబాబు చిన్నబాబు నా మాట కాదనరు. ఆ నమ్మకం నాకుంది. మీరు కాదనకండి. పార్వతి బయటికి రావాలి అంతే. పార్వతి, నన్ను క్షమించు. నిన్నలా చూసి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. మేమెక్కడ బాధపడతామో అని ధైర్యం చెప్తున్నావు. నీ కష్టం కన్నీళ్ళలా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నావు. ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. పెద్దబాబు, డాడ్, చిన్నబాబు ఎక్కడున్నాడు? హాల్లో ఉన్నాడనుకుంటా. డాడ్, ఏమైంది? ఏం లేదు నాన్న. మీ ఇద్దరితో నేను కొంచెం మాట్లాడాలి. పద వెళ్దాం. పదండి. నిమిషం నిమిషం గడిచే కొద్దీ ఆ రాక్షసి అనంత పని చేస్తుందేమోనని భయంగా ఉంది చిన్నబాబు. నాకు అదనిపిస్తుంది పిన్ని. చిన్నబాబు, డాడ్ చెప్పండి. మీరందరూ
నాకు మాటిస్తారా? అదేంటి డాడ్ అలా అంటారు? పార్వతి మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది, కష్టాలు పడింది, అవమానాలు భరించింది. పార్వతిని కాపాడుకోవాలి. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. తండ్రిగా మిమ్మల్ని అడిగేది ఒక్కటే, మొట్టమొదటిసారిగా మీ అమ్మ మాటకి ఎదురు చెప్పమంటున్నాను. నీలాంబరికి ఓడిపోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. తన సరదా మనమెందుకు కాదనాలి? ఇంటికి వారసుడితో పాటు ఆస్తి కూడా వస్తుంది. మీరిద్దరూ రామలక్ష్మణుల్లాంటి వాళ్లే కాదు, మీరే రామలక్ష్మణులని లోకానికి చాటి చెప్పండి. అవును మహి, సంతకం పెట్టు. బావా, నువ్వు కూడా పెట్టు. అమ్మ అడగకుండానే అన్నీ చేసే మీరు ఇప్పుడు అమ్మ చెప్తుంటే ఆలోచిస్తారేంటి నాన్న? పెద్దబాబు, ఆంటీ సైన్ చేయండి. హా. పెట్టండి ఆంటీ. మా ఇన్ని రోజులు మీరు బలం అనుకున్న మీ అనుబంధాల్నే మీ బలహీనతలని తెలిసి ఇలా ప్లాన్ చేశానంటీ. ఆలోచిస్తున్నావేంటి పెద్దబాబు?
చీపురంటి కానీ సాయం చేయి. ఆంటీ ఆంటీ ఉదయానికల్లా పార్వతి ఇంట్లో ఉంటుంది. పార్వతితో పాటు నేను కూడా. నువ్వు చేరాల్సిన గమ్యం వచ్చింది. ఎక్కడికి తీసుకొచ్చావో చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక చిన్న ఆట ఆడటం మొదలు పెట్టాను. బేసిక్గా ఆటలో గెలుపు నాదవుతుందనే నమ్మకం ఉంటేనే మొదలు పెడతాను. ఆ ఆటలో నువ్వు గెలిస్తే నీ ఇంట్లో నువ్వు శాశ్వతంగా ఉంటావు. అదే నేను గెలిస్తే నేననుకున్నది చేస్తాను. దిగవే. ఏం చేస్తున్నావు? ఎక్కడికి ఎక్కడికి? రావే చెప్తాను. రా. ఏం చేస్తున్నావు? ఏ నీలంబరి ఆపు. ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకు రెండు దిక్కులున్నాయి. ఒకటి నువ్వు చేరాల్సింది, రెండు నేను నిన్ను చేర్చాల్సింది. ఎటువైపు వెళ్తావో నీ చేతుల్లోనే ఉంది. ఈ పార్వతి అడిగెప్పుడు నా దేవుడు వైపే. నన్ను నా దేవుణ్ణి నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వేరు చేయలేరు. అది చూద్దాం. ఇటువైపు వెళ్తే నీ వాళ్ళని విడదీస్తానే. నువ్వున్న వైపు వెళ్తే నా ఓటమి. నీ ఎడమ వైపు వెళ్తే నేను నిన్ను చేర్చాలనుకున్న ప్లేస్ ఉంటుంది. ఇక నీ ఇష్టం. నీ మనసులో మంచి బుద్ధి ఎప్పటికి పుట్టాలి. నా గురించి నువ్వేం ఆలోచిస్తావో నాకు తెలీదా పార్వతి? ఇటువైపు వెళ్ళు అందంటే ఏదో కుట్ర ఉండే ఉంటుంది.
గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, 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 పార్వతి వదినా, పార్వతి పార్వతి వచ్చిందా? పార్వతి పార్వతి, పార్వతి. పెద్దబాబు గారు, పార్వతి రావద్దు. పార్వతి, పార్వతి. పెద్దబాబు గారు. ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు? ఓ, ఈ నీలాంబర్తో అనవసరంగా సవాల్ చేసి అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. 3 నెలల్లో నా కుటుంబం ముక్కలైపోతుంది. ఇప్పుడు ఎలారా దేవుడా అని మనసులో వేడుకుంటున్నారా? ఇప్పుడేంటి 3 నెలల్లో నా కుటుంబాన్ని విడదీస్తాం అంతేనా? విడదీయడం మాత్రమే కాదు, చిన్న భిన్నం చేస్తా. నాగపడగల నీలంబరి పగ పాము పగ కంటే డేంజర్ అని నిరూపిస్తాను. అది ఈ అఖిలాండేశ్వరి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరగదు. జరుగుతుందంటీ. డబ్బు చాలా పాపిష్టిది, ఏవైనా చేయిస్తుంది. అంతెందుకు, ఇస్త్రీ బట్టలు నలగకుండా ఉండే మీరు ఇప్పుడు ముతక బట్టలు వేయడం లేదా? చెమట వాసన తెలియని మీకు చెమటలు ఎలా పట్టేస్తున్నాయాంటీ? చిటికేస్తే బెడ్రూమ్ లోకి భోజనం వచ్చేది. ఇప్పుడు వంటగదిలో మీరే దోశలు వేస్తున్నారు. ఆంటీ, ఈ దోశను తుంచినట్టే అందరి మనసులు తుంచి వేరు చేస్తా. అఖిల, ఏయ్, వంటగదిలో నీకేంటి పని? పో, ఏ మూల పడుండి పో. ఒక్క నిమిషం ఆగండి. ఎవనో నీలంబరి, డబ్బుతో ఏవైనా కొనొచ్చు అనుకోవడం నీ అవివేకం. కొనలేనివి, వెలకట్టలేనివి కొన్నుంటాయి. అలాంటిదే ప్రేమ. అది ఒకప్పుడు ఆంటీ, ఇప్పుడు కాలం మారిపోయింది. కరెన్సీకే విలువ పెరిగింది. నాతో డిస్కషన్స్ ఎందుకు? మా ఇంట్లో ఒక సాంప్రదాయం ఉంది. అందరం కలిసే భోంచేస్తాం. ఈ దోశలు తీసుకెళ్లి నేను తినమన్నానని చెప్పి వాళ్ళందరికీ ఇవ్వు. వాళ్లలో ఏ ఒక్కరు తిన్నా వెంటనే వాళ్ళని ఇంటి నుంచి పంపిస్తాను. 30 నిమిషాల్లో నువ్వు కోరుకున్నది జరిగిపోతుంది. ఒక్కరేంటాంటీ, మీ ముద్దుల పెద్ద కోడలితో ఆవేశంగా నోరు జారి మీ చిన్న కొడుకుతో అక్క అని మీ వెంట తోకలా తిరిగే ఆ చీపురుతో అందరితో ఇవి తినిపిస్తాను. అంత నమ్మకమా? సరే, కనీసం ఒక్క ముక్క తినిపించడానికి ట్రై చెయ్యి. అలా చెయ్యలేకపోతే నువ్వింటి నుంచి బయటకు వెళ్ళిపోతావా? అంత ధైర్యం నీకెక్కడిది? సరే, ఒక పని చెయ్యి.
నా కోడల్ని చిత్రహింసలు పెట్టిన నువ్వే ఇంటిల్లిపాది ముందు పార్వతి కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు అని ప్రాధేయపడాలి. ఏంటి నా మాటల్లో కాన్ఫిడెన్స్ చూసి నీ గుండెల్లో ధైర్యం చచ్చిందా? ఆ, అంత లేదాంటీ. పాపం ఉన్న పళంగా బయటికి పంపించేస్తే మీ వాళ్ళు ఏ చెట్టు కింద బ్రతుకుతారా అని ఆలోచిస్తున్నా. సర్లేండి, మీ ఆనందం నేనెందుకు కాదనాలి? క్షణాల్లో పని పూర్తి చేసుకొస్తాను. ఆ? అఖిల తొందరపడ్డావేమో అని అనిపిస్తుంది. తొందరపాటు కాదండి, నా వాళ్ల మీద నమ్మకం. నమ్మకం ఉండొచ్చు కానీ పొరపాటు వల్ల గ్రహపాటు వల్ల అనుకోనిది జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది అఖిల. ఇంత చిన్న విషయంలో పొరపాట్లు జరిగితే ముందు ఆ నీలాంబరిని ఎలా ఎదుర్కొంటామండి? జరిగేది జరగకుండా ఉండదు.